మొబైల్ ఇక మేడ్ ఇన్ హైదరాబాద్ బ్రాండ్ తో తయారు కానుంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు నగరంలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లను ప్రారంభించగా మరికొన్ని కంపెనీలు ప్లాంట్స్ నెలకొల్పడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. మొబైల్ సాఫ్ట్వేర్ లో హైదరాబాద్ కు ఇప్పటికే మంచి పేరు ఉండగా మొబైల్ అసెంబ్లింగ్ రంగంలో కూడా నగరం దూసుకు వెళ్లబోతోంది. మొబైల్ ఫోన్స్ తో పాటు స్పేర్ పార్ట్స్ తయారీకి హైదరాబాద్ కేరాఫ్ గా మారనుంది. ఇప్పటికే సెల్కాన్, మైక్రోమాక్స్ కంపెనీలు హైదరాబాద్ శివార్లలో తమ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలను ఏర్పాటు చేసుకున్నాయి. రీసెంట్ గా కెనడాకి చెందిన డాటావిన్ కూడా ప్లాంట్ ప్రారంభించింది. ఇవేగాక మరిన్ని ఇంటర్నేషనల్ మొబైల్ కంపెనీలు హైదరాబాద్ లో యూనిట్ల ఏర్పాటుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. శంషాబాద్ లో 2.5 ఎకరాల్లో 100 కోట్లతో డాటావిన్ కంపెనీ యూనిట్ స్టార్ట్ చేసింది. ఈ సంస్థ ద్వారా ఏడాదికి 20 లక్షల మొబైల్ ఫోన్లతో పాటు టాబ్లెట్స్ తయారు చేస్తామని ప్రకటించింది. మొబైల్ అసెంబ్లింగ్ యూనిట్ కు అవసరమైన వసతులన్నీ ఉండటంతో కంపెనీ ప్రారంభించామని డాటావిన్ సంస్థ సీఈఓ చెప్పారు. The MOU with the state of Telangana today. We're very impressed with the aggressive nature and the ease of doing business in the state of Telangana, and that's the reason that we've chosen Hyderabad to set up our next facility in India. We're hoping that we will be up and running within this first quarter, so within the next 60 to 90 days at most, earlier if possible. Each of these facilities, between capital investment and working capital, requires about 100 crores from our side, and that would be the initial stage of the investments. We are targeting about 500 new jobs in Telangana from this facility at the startup phase, and then as we grow, the jobs and the investment will continue to grow. ఇవే కాకుండా దేశీయ కంపెనీలైన కార్బన్, హెచ్ఎస్జీఐ కూడా నగరంలో యూనిట్లు స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ద్వారా యువతకు ఉపాధి దొరకడంతో పాటు రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి కేటీఆర్. చాలా పెద్ద ఎత్తున ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని, తెలంగాణ రాష్ట్రంలోని యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మరి ప్రోత్సాహకాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్న విషయం కూడా మీకు తెలుసు. నెలకి 2 లక్షల మొబైల్స్ తయారు చేసే విధంగా ఈ ఆవరణలో, ఈ ఫ్యాక్టరీలో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో రాబోయే రోజుల్లో ఇంకా చాలా మంది కూడా ముందుకు వస్తా ఉన్నారు. నిజానికి ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్ తో కూడా మన చర్చలు జరుగుతా ఉన్నాయి. చైనా, తైవాన్ లాగే హైదరాబాద్ లో కూడా మొబైల్ ఉత్పత్తి పెరగాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంటర్నేషనల్ కంపెనీలతో పాటు ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ తో కూడా ప్రభుత్వం చర్చలు జరిపింది. ఐటీ రంగంతో పాటు మొబైల్ హార్డ్వేర్ రంగంలో దేశంలోనే రాష్ట్రాన్ని టాప్ ప్లేస్ లో నిలిపేందుకు సర్కార్ ట్రై చేస్తోంది.